అద్వితీయ సత్య దేవుడవు నువ్వు తండ్రి, ఆది సంభూతుడమైన దేవుడు. మా కదవులను జోడించి నిన్ను ఆరాధిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. కృపగల దేవా, మా జీవితాలను ఏలువాడా నీకే స్తోత్రం నాయనా. మహోన్నతుడైన మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. హల్లెలూయా. ఈ నామానికి అందరూ కూడా దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. దేవుని యొక్క కృపను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకుందాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుండగా నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, నువ్వు నీ స్తుతిని దేవునికి సమర్పించుకుంటావో, నువ్వు ఆయనను సంతుతిస్తావో, ఆయన నిన్ను దర్శించే దేవుడు, నిన్ను తాకే దేవుడు, ఆత్మచేత నింపే దేవుడు, కృపావరముల చేత నింపే దేవుడు. ఏ సమస్యతో నువ్వు బాధపడుతుంటున్నావో విడుదలనిచ్చు దేవుడు. ఏ అనారోగ్యత నిన్ను బాధిస్తుంటున్నదో విడుదలనిచ్చు దేవుడు. నీకు ఎనికో గోడలు లాంటివి అడ్డుగా ఉంటే ఇదిగో స్తుతించు. ఈ సమయమందు లైవ్ లో చూసిన ప్రతి బిడ్డ ఇదిగో దేవుని స్తుతించు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు, సూచక క్రియలను జరిగించే దేవుడు. అయినా లేనివి ఉన్నవి లేని వాటిగా చేయ శక్తి గల దేవుడైనా, కృపగల దేవుడైనా ఆయన నామాన్ని మహిమపరుస్తాం, ఆయన నామాన్ని కొనియాడతాం. ఇదిగో పెద్దకోసం పండుగ దినమందు వారు ఏకంగా కూడి ఆరాధిస్తూ ఉంటుండగా ఇదిగో ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరింప చేస్తున్నాడు. వారు శక్తి పొందుకొని ఉంటున్నారు. ఈ దినాన అదే శక్తి దేవుడు ఇవ్వబోతుండగా దేవుని స్తుతించి దేవుని వేడుకో. అయ్యా నీ ఆత్మాభిషేకము నాకు దయచేయి, నీ ఆత్మచేత నింపు.